విశాఖ పెందుర్తి రాంపురం పార్టీ ఆఫీసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నపరెడ్డి ఆదిప్రాజ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్ ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రచించిన భారత రాజ్యాంగం విధానం పరిపాలన విధానానికి ఎంతో ఉపయోగకరంగా ఉందంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళ రాజ్యాంగ నిర్మాత పెద్దలు స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా రోజు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి ఏదైతే ఆయన మన దేశానికి చేసినటువంటి మేలుని ఒకసారి అందరం కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. రోజు ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనగానే కానీ రోజు మనం వాస్తవం మాట్లాడుకుంటే ఒక వర్గానికో ఒక కులానికో మతానికో సంబంధం లేకుండా వాళ్ళ యావత్ భారతదేశంలో వాళ్ళు ఇంత స్వతంత్రంగా ఇంత ధైర్యంగా మనందరం కూడా ఉండగలుగుతున్నాము అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్లే వాళ్ళు మనందరం కూడా ఈ సమాజంలో ఒక చట్టబద్ధతతో ఒక ధైర్యంతో బ్రతకగలుగుతున్నాం అటువంటిది మనందరం కూడా గుర్తించాలి. అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో సంబంధం లేకుండా పూర్తి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా ఆయన ఒక ఆరాధ్య దైవం అనేటువంటిది వాళ్ళు తెలియజేసుకుంటూ వాళ్ళు మరి మిగతా విషయాలకు వస్తే ఏదైతే ఆ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఒక సమానత్వం, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మేలుని అందుకోవడంలో కానివ్వండి, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించాలి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తాలూకా మేలు అందాలి అని ఏదైతే ఆయన ఒక సంకల్పంతో రాజ్యాంగాన్ని రచించారో ఈరోజు మనం చూసుకుంటే 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా కుల మతాలు రాజకీయాలు పార్టీలను చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా వాళ్ళ ఇంటి గుమ్మం వద్దకే సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి విధంగా పరిపాలించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, ఇవాళ మనం చూస్తుంటే పూర్తిగా ఒక మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఇది రాజకీయాలు మాట్లాడేటువంటి సందర్భం కాలేనప్పటికీ కూడా ఏదైతే వాళ్ళ అంబేద్కర్ గారి తాలూకా ఆశయ సాధనకి ఏ ప్రభుత్వం కృషి చేసింది, ఏ ప్రభుత్వం పాటుపడింది అనేటువంటిది మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియాలి. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కేవలం కక్ష సాధింపులు, రౌడీయిజం, కుట్రలు తప్ప ఎక్కడా ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం లేదు. ఏదో ఎన్నికల్లో గెలిచాం కాబట్టి మళ్ళీ మరొక 4 సంవత్సరాలు ప్రజలు మనం పట్టించుకోవద్దు, ఎలక్షన్ ముందు ఏదో చేద్దాం అనేటువంటి వాతావరణమే తప్ప ఇవాళ ఎక్కడ కూడా ప్రజల్ని పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఇది కాదు. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అనేటువంటి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చారు. అదే అంబేద్కర్ గారి స్ఫూర్తితో మరింతగా ప్రజల తరపున నిలబడతాం. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందేటువంటి విధంగా ఏదైతే ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చేటువంటి విధంగా ప్రభుత్వం మెడలు వంచేటువంటి కార్యక్రమం కూడా మరి నెల 11వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నాం.
దానికి కూడా అందరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా పెందుర్తి జెడ్పీటీసీ గారు పుల్ కనకరాజు దేవి గారికి, అదేవిధంగా సబ్బవరం ఎంపీ వైస్ ఎంపీపీ చిరికిదేవుడి గారికి, మరి అదేవిధంగా నాతో పాటు కలిసి పనిచేసినటువంటి యోజన విభాగం నుంచి నాతో పాటు కలిసి పనిచేసినటువంటి మా సోదరులు ఐడి బాబు గారికి, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు సోషల్ మీడియా చందు యాదవ్ గారికి, సాంబా గారికి, అందరికీ కూడా వేదిక మీద సత్యబాబు గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.